వెల్కమ్ బ్యాక్. పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. వేల కొద్ది ఫ్లైట్ సర్వీసెస్ క్యాన్సిల్ అవ్వడమే కాదు, ఫ్లైట్ టికెట్స్ రేట్స్ కూడా భారీగా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సార్, ఏ ఫ్యాక్టర్స్ విమాన టికెట్ ధరలు పెరగడానికి కారణమవుతుంది? అంటే ప్రధానమైన ఫ్యాక్టర్ ఏంటంటే మీకు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటారు. మన కార్లలో పెట్రోల్ డీజిల్ వాడినట్లు, స్కూటర్స్ లో పెట్రోల్ వాడినట్టు, వాహనాల్లో సిఎన్జి వాడినట్లు విమానాల్లో వాడే ఇంధనం పేరు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. ఇది మీకు ఇప్పుడు $173 per barrel చేరుకున్నా, అంటే దాదాపు మీకు ఈ ఇయర్ ప్రారంభం జనవరి నుంచి పోలిస్తే డబుల్ అయింది. మీకు లాస్ట్ 1 వీక్లోనే 57% పెరిగింది. సో దీనికి కారణం ఏంటంటే మీకు ఎనర్జీ సప్లైస్ డిస్రప్ట్ కావడం వల్ల అన్నిటి మీకు ఎలాగైతే ముడి చమురు ధర $119 per barrel దాకా రీచ్ అయ్యి కాస్త కుదుట పడిందో, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కూడా లాస్ట్ 1 వీక్లోనే 57% పెరిగింది. అందువల్ల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఎంత అంటే మీకు టోటల్ కాస్ట్ ఆఫ్ ఎయిర్ ట్రావెల్ అంటే ఒక విమాన ప్రయాణంలో 35 to 40% షేరు ఈ ఫ్యూయల్దే ఉంటుంది, ఇంధనమే. అందువల్ల మీకు 35 to 40% ఆఫ్ కాస్ట్ ఆఫ్ ట్రావెల్, ఎయిర్ ట్రావెల్ ఫ్యూయల్దే ఉన్నప్పుడు ఫ్యూయల్ ప్రైస్ పెరిగితే ఆటోమేటిక్గా విమాన ఛార్జీల పైన ప్రభావం పడతాయి. కొన్ని ఎయిర్లైన్స్ ఇప్పటికే పెంచాయి, ఇంకా కొన్ని పెంచలేదు. ప్రాసెస్ ఇంటర్నేషనల్గా వస్తున్న ట్రెండ్ ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే మీకు ఎయిర్ స్పేస్ డిస్రప్ట్ అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఇప్పుడు అమెరికా వెళ్ళే విమానాలు, చాలా విమానాలు మనందరికీ అనుభవం దుబాయ్లోనో దోహాలోనో ఆగుతాం. ఇప్పుడు నేను ఎన్నిసార్లు వెళ్ళాను, ఫ్రాంక్ఫర్ట్ అట్లా కూడా వెళ్తుంటారు. కానీ నేను వెళ్ళినప్పుడల్లా మీకు సాధారణంగా ఇప్పుడు ఎమిరేట్ ఎయిర్వేస్ ఇవన్నీ కూడా వయా గల్ఫ్ వెస్ట్ ఏషియా వెళ్తాయి. అంటే దుబాయ్లోనో దోహాలో కొన్ని వేల విమానాలు దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి మీకు దోహా ఎయిర్పోర్ట్ నుంచి వేల విమానాలు ప్రపంచమంతటా తిరుగుతూ ఉంటాయి. అంత పెద్ద హబ్ అది. నిన్న కూడా దుబాయ్ ఎయిర్పోర్ట్కి సమీపంలో పీరియడ్ జరిగింది. దాంతో మీకు ఎయిర్ స్పేస్ చాలా విమాన సంస్థలు వెస్ట్ ఏషియా ఎయిర్ స్పేస్ని అవాయిడ్ చేస్తున్నారు. అవాయిడ్ చేసి కొన్ని అయితే ఆఫ్రికా మీద కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తున్నాయి. సో మన ఇండియాకి వచ్చేవరకు మరో ప్రత్యేక సమస్య ఏంటంటే మనం పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ కూడా వాడము. ఎందుకంటే పాకిస్తాన్కు మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉన్న ఘర్షణ వల్ల పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ కూడా క్లోజ్ అయిపోయింది. అందువల్ల మనం పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడలేము, మీకు వెస్ట్ ఏషియా ఎయిర్ స్పేస్ వాడలేము. దాంతో విమాన ప్రయాణాలు హవర్స్గా పెరుగుతున్నది, డిస్టెన్స్ ట్రావెల్ పెరుగుతుంది కనుక ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుతుంది. తర్వాత మీకు ఈవెన్ ఎయిర్పోర్ట్స్ కూడా విమానాలు ల్యాండ్ కావాలంటే ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉండాలి కదా. సో ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ డిస్రప్ట్ అవుతుంది. ఇలా కంప్లీట్ ఎయిర్ ట్రావెల్ డిస్రప్ట్ అయిపోయింది టోటల్గా. నీకు అత్యధికంగా అతి వెంటనే ఈ వార్ వల్ల ఇంపాక్ట్ అయిన సెక్టర్ ఏదైనా ఉందంటే అది ఏవియేషన్ సెక్టరే. మీకు ఆ ఏవియేషన్ సెక్టర్ కంప్లీట్ తలకిందులైపోయింది. ఆల్రెడీ ఏవియేషన్ సెక్టార్ ఇండియాలోనూ ప్రపంచంలోనూ గందరగోళంగా ఉంది. మనకు తెలుసు అనేక రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి, రెగ్యులేషన్ పెరుగుతోంది. మీకు విమానాల అందుబాటు లేదు. ఎందుకంటే ప్రపంచంలో మీకు ఒక అమెరికన్ కంపెనీ, ఒక ఫ్రెంచ్ కంపెనీ మినహా విమానాలు తయారు చేసే కంపెనీలు తక్కువ. హైయెస్ట్ మార్కెట్ షేర్ ఈ 2 కంపెనీలకే. సో దీనివల్ల ఏమవుతుంది అంటే బోయింగ్ అండ్ ఎయిర్ బస్ అకౌంట్ ఫర్ మ్యాక్సిమం సప్లై ఆఫ్ ప్లేన్స్. దాంతో డిమాండ్కు సప్లైకి మధ్య చాలా గ్యాప్ ఉంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎయిర్లైన్స్ ఇండిగో కావచ్చు, ఇంకో ఎయిర్లైన్ కంపెనీ ఎయిర్ ఇండియా కావచ్చు, మేము 10 విమానాలు కొనాలి అని ఆర్డర్ ఇస్తే 5-6 వస్తాయి. ఆ 10 విమానాలు మొత్తం ఆర్డర్ రావాలంటే ఒక 1 year 2 years వెయిట్ చేయాలి. సో ఆల్రెడీ సప్లై ఆఫ్ ప్లేన్స్ ఇబ్బందుల్లో ఉంది. మీకు ఎయిర్ ట్రావెల్లో సేఫ్టీ కాంప్రమైజ్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దాంతో యాక్సిడెంట్ జరిగినప్పుడల్లా పెద్ద ఎత్తున స్క్రూటినీ రెగ్యులేషన్ జరుగుతోంది. సో మీకు ఇండియాలో కూడా మార్కెట్ డియోపొలి ఉంది. ఇప్పుడు ఇండిగో అండ్ ఎయిర్ ఇండియా కలిపితే 80%. ఈ మార్కెట్ డియోపొలి వల్ల మీకు కాస్ట్ పెరిగిపోతుంది. మార్కెట్ డియోపొలి వల్ల క్రైసిస్ ఏర్పడుతుంది. సో ఇన్ని రకాల ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఒకవైపు ఏమో ఎయిర్ ట్రావెల్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది, విమానాల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.
మరోవైపు ఏమో విమానయాన రంగమే క్రైసిస్ లో ఉంది. ఈ సమయంలో ఇప్పుడు అటాక్ వార్ జరగడం వల్ల కంప్లీట్ గా డిస్టర్బ్ అయింది, గందరగోళంగా, chaotic గా ఉంది. ఇది ఎన్ని నెలలు పడుతుందో కోలుకోవడానికి అనేది అనుమానాస్పదమే.